హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతినాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అని చేయవచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చేలా కొబ్బరి పాలన్నం చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా పులావ్ రూపంలో చేసి పెడుతున్నాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు లేత కొబ్బరిని తీసుకున్నాను. కొబ్బరిలో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం ముదురుగా ఉన్న కొబ్బరిని తీసుకుంటే వెనక్కి పాటు తీసేయాలి. ఇలా లేత కొబ్బరి ఉంటే వెనక్కి పాటు తీసేయకుండా పర్వాలేదు. ఇక్కడ నేను చిన్న కొబ్బరికాయ ఒక్కటి తీసుకున్నాను. ఇలా కొలతల ప్రకారం నేనైతే కొబ్బరి పాలన్నం మీకు చూపించబోతున్నాను. ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. ఒక కప్పు కొబ్బరి ముక్కలకి 2 కప్పుల వాటర్ అయితే యూజ్ చేయాలి. ఇలా మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసేసిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక కప్పు వాటర్ మనం కొద్దిగా పోసుకుంటూ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. అన్నీ ఒకసారి పోయడం వల్ల మనకైతే బయటికి అంతా చిల్లి పాడవుతుంది కదా. ఇలా స్టెయినర్లో కానీ టీ జాలితో కానీ వైట్ క్లాత్లో కానీ ఇలా కొబ్బరి పాలను మంచిగా వడగట్టుకోవాలి. టైట్గా వీలైనంత వరకు మనం చేతితో టైట్గా వడగట్టుకోవాలి. ఇలా మనకు కొబ్బరి పాలు అయితే చిక్కగా వెళ్తాయి. ఇలా మనం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కొబ్బరిని మరొకసారి మిక్సీలో వేసి మిగతా వాటర్ ఉంటుంది కదా అలా పోసేసి మరొకసారి మిక్సీ ఫైన్గా మెత్తగా పట్టుకొని స్టెయినర్ తోటి క్లాత్లో మరొకసారి అయితే పాలని వడగట్టుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి పాలైతే మనకైతే వచ్చేస్తాయి. ఒక కప్పు కొబ్బరి ముక్కలకు 2 కప్పుల నీళ్లు కాబట్టి మనకు 2 కప్పుల కొబ్బరి పాలైతే వెళ్తాయి. చూడండి, ఇది ఫస్ట్ కప్పు, ఇది సెకండ్ కప్పు. నేనైతే ఇందులో పోసేస్తున్నాను. 2 మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసేసి ఇప్పుడు ఈ పాలనైతే పక్కకైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దీన్ని షుగర్ వేసేసుకోనన్నా తినేసేయచ్చు. లేదంటే దీన్ని కొంచెం ఇలా వేయిస్తే డ్రై కోకోనట్ పౌడర్ అవుతుంది, దాన్ని అలా యూజ్ చేసేసుకోవచ్చు. లేదంటే కర్రీస్ ఫ్రైలలో కొబ్బరి పొడిని అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు బాస్మతి అయితే తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని బౌల్లో వేసేసుకొని 2 టైమ్స్ ఫ్రెష్గా కడగాలి. ఈ విధంగా మనం ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 30 మినిట్స్ వరకు మనం బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి. మీకు ఏ రైస్ ఇష్టం ఉంటే ఆ రైస్ అయితే చేసేసుకోండి. నేనైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను కొలతల ప్రకారం చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం గీ యాడ్ చేయొచ్చు, లేదంటే బటర్ యూజ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఆయిలే వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి. 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాయచీ, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ జీరా, కొద్దిగా జీడిపప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం ఒక పెద్దగా కట్ చేసిన ఆనియన్, 2 పొడుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే నాన్ స్టిక్ కడాయిలో కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. నేను కొబ్బరి పాలన్నం ప్లెయిన్గా చేయకుండా పులావ్ రూపంలో చేసి పెడుతున్నాను కదా. ఇక్కడ 1 కప్పు క్యారెట్, 1 కప్పు ఆలు ముక్కలు కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో ముక్కలన్నిటివి ఇలా దగ్గర పడాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు మనకు బాస్మతి రైస్ అయితే నానాయి కదా, వాటర్ లేకుండా తీసేసి ఈ రైస్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఈ ముక్కలకు అన్ని బాగా పట్టే విధంగా మనం ఈ రైస్ని బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఈ సాల్ట్ ఇక్కడ వేసేసుకొని మనం పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి వేలుగా కలిపేసుకున్న తర్వాత 2 కప్పుల మనం కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఇలా కొబ్బరి పాలు నేనైతే ఫస్ట్ వచ్చేది 1 కప్పు కొబ్బరి పాలను అయితే పోసేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో మనం కొబ్బరి పాలనం చేస్తున్నాం కాబట్టి 1 కప్పు రైస్కి కప్పున్నర కొబ్బరి పాలు అయితే పడతాయి. అదే మన నార్మల్గా గిన్నెలో కానీ నాన్ స్టిక్ కడాయిలో కానీ చేస్తే పూర్తిగా ఫుల్గా 2 కప్పుల కొబ్బరి పాలు అయితే పడతాయి. ఇక్కడ కప్పున్నర కొబ్బరి పాలను తీసేసుకొని ఇందులో పోసేసుకున్నాను. ఇలా బాగా మిక్సీ అయ్యేంత వరకు కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మనకు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ. ఒక్కసారి విధంగా చేసి పెట్టండి, మీ పిల్లల లంచ్ బాక్స్ అయితే
పక్కా ఖాళీ చేసుకొస్తారండి. ఏ సైడ్ డిషెస్ లేకున్నా కూడా అలాగే తినేసేయచ్చు. అంత బాగుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.